ఆ, ఆ, చదవమ్మా. ఆ, చాలు పేరా. కనుక దేవుడు అవని ఆదాముని ఏదో తోటలో పెట్టినప్పుడు ఏదోని యొక్క తోటలో చూడండి పేరా, తోట మధ్యలో ఒక చెట్టుని పెట్టాడు. పెట్టామంటే ఇది మంచి చెడులు తెరిపేటువంటి వృక్షం కనుక దీని ఫలాలు మీరు తినమాకండి. ఒకళ్ళు తిన్నారనుకోండి, మీరు తినని మీరు ఖచ్చితంగా చనిపోతారు అన్నాడు. చనిపోతారని చెప్పి చూడపేరా వారి మధ్యలో చూడక సాతాన్ని కూడా నియమించాడు. అవాదాములు ఎప్పుడైతే నియమించబడ్డారో వాళ్ళతో పాటుగా సాతాను కూడా నియమించబడింది. అయితే చూడపేరా వీళ్ళిద్దరు కూడా మన తోటలోనే ఉంటున్నారు, తోటలోనే తిరుగుతున్నారు. వారికి ఎటువంటి ఎటొచ్చినా ఈ మధ్యలో ఉందన్నమాట. ఇది ఎటు నుండి ఎటొచ్చినా ఈ వృక్షం కనపడుద్ది. అయినప్పుడు కూడా దేవుడు అన్నాడు, మధ్యలో పెట్టాడు దాన్ని, మీరు తినవద్దు, ఒకళ్ళు తింటే కనుక ఆ దినమంది మీరు చనిపోతారు అని చెప్పాడు. దేవుని మాట గట్టిగా నమ్మారు వీళ్ళు. చూస్తున్నారు కానీ ఆ పండు తింటలేదు. కానీ అవమకే చూడండి సాతాను బోధించింది బోధ ఏమని, మీరు ఈ పండు తిరిగి తినమన సావనే సావరు, అది కాకుండా మీరు దేవదూతల వలె ఉంటారు అని చెప్పింది. చెప్పినప్పుడు చూడపరా ఏమైందంటే స్త్రీకి ఆశ కలిగింది. అది చూసినప్పుడు ఎంతో అందముగా ఎంతో రమ్యంగా కనపడింది. తినాలనే ఆశ కలిగింది. మరి అప్పుడు దాకా ఎందుకు కలగలేదు? కనుక మరి లోకలో పేర మనిషికి చూడండి ఈ లోక ఆచారాలు, ఈ లోక భోగాలు, ఈ ఇచ్చలు పేర చూడండి మనుషులకి ఏం కలుగుతుందంటే ఎంతో అంద్యముగా రమ్యముగా కనపడతాయి. పేర కోరికలు మనిషికి పేర కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఇచ్చికలు ఉంటాయి. పేర మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. కనుక కోరికలు కొన్ని కలుగుతూ ఉంటాయి అన్నమాట. పూలు పెట్టుకోవాలని, జడ వేసుకోవాలని, లేకపోతే ఈ పనంతా కనపడేలాగా కోంచుకోవాలని జాకెట్టు. కనుక రకరకాలుగా ఏదో రకంగా ఏదో రకంగా మన ఒళ్ళు కనపడాలి, శరీరం కనపడాలి. కాని పేర ఆ బట్టలు ఎందుకు ఆదాము కావకే దేవుడి పేర ఆ తోటలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని అలా దిగబురగా పంపలేదండి. దిగబుర పంపలా. జంతువుల యొక్క చర్మాల చోట పేర వారికి కనుక వాళ్ళకి చుట్టి పంపించాడు. చీరని కప్పి మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు. తోటలో ఉన్నంతకాలం దిగంబరుగా ఉన్నారు. వాళ్ళకి దిబ్బరంగా ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎప్పుడైతే చూడండి ఈ యొక్క పొడి తిన్నారో వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళకి సిగ్గనే తెలిసిపోయింది. అప్పుడు దేవుడు వారికి పంపించాడు. అంటే పేర మనిషికి ఏం చెప్పండి, మనుషులకి చూడండి కొన్ని కోరికలు ఉంటాయండి. దాన్ని ఏమంటే చెప్పండి, శరీర వేచ్ఛలు అంటారు. అంటే శరీరం కావాల్సినటువన్నీ కూడా కోరికలు అన్నమాట. శరీరానికి అవి పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలి, పౌడర్ రాసుకోవాలి, సెంట్ రాసుకోవాలి, పేరు రాసుకోవాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, నల్లగా చక్కగా అందంగా ఉండాలి, తయారవ్వాలి. కనుక పేర శరీర ఏచ్ఛలు అంటారు. వీటిని అర్థం పట్టుకుంటే పేర ఓకి ఆ ఇంటికి బిక్కోను, ఈ ఇంటికి బిక్కోను, తెల్ల ఇంటికి బిక్కోను. వయసును బట్టి పేర ఏమో చెప్పండి, వయసు మనిషికి పేర కొంత దేవుడు కొంత నియమించాడు. కొంతకాలం ఇంతకాలం వరకు బతుకుతావని నియమించాడు. ఆవశ్యని పెట్టాడు దేవుడు. కనుక వయసును బట్టి కొన్ని పెట్టాడు దేవుడు. అండి వయసును బట్టి కాళ్ళు నొప్పులు వస్తాయి, వయసును బట్టి చీర ముడతలు పడుతుంది, తలంటికలు విరిచిపోతాయి, కంటి చూపు తగ్గిపోతాయి, నడుము ఊగిపోతాయి, మాట కొనుగోడు వస్తుంది, చేతులు ఊగిపోతాయి. ఇవన్నీ కూడా జీవితకాలం పేర జరగవలసి కొన్ని ఉన్నాయండి. అయినప్పుడు కూడా పేర మనుషులకి ఏమో చెప్పండి, శరీరం అందుకున్నాడు.
శరీరవేచ్ఛల నుండి పారిపోండి అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. తిమోతికి ఏమని చెప్పండి? శరీరవేచ్ఛల నుండి పారిపోండి, వాటికి దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. కనుక పేరా చూడండి, అవాదమకి చూడండి పేరా, ఎవకేం కాదు చెప్పండి, ఆ పండు చూడగానే ఎంతో అందంగా కనిపించిందంట. ఎంతో ఎంతో అందంగా కనిపించిందంట ఆ పండు, రమ్యముగాను రుచిగాను. అబ్బాయి ఈ పండు తింటే సరిపోద్ది, దేవదూత అయిపోతాం మనం, చచ్చిపోవాలని చెప్పి సాతాను చెప్పిందిగా. కనుక ప్రతి చూడండి, శరీరవేచ్ఛల నుండి మనం దూరంగా వెళ్ళిపోవాలి పేరు. ఎందుకంటే ఇదన్నీ కూడా పేరు చెప్పండి, శరీరానికి హానికరం. హానికరం ఎంత కూడా హానికరం చూడండి పేరు. ఏదైతే మనం చూడండి కావాలని కోరుకుంటామో అంతా కూడా కొన్ని రోజులకి ఏమవుతుందంటే హానికరంగా తయారైపోద్ది, హానికరంగా అయిపోద్ది అన్నమాట. అందుకని మనుషుడికి మొదటగా చూడకపోతే దేవుని దగ్గరికి గాడిద వెళ్ళిందంట. గాడిద వెళ్తే దేవుడు అనంట, నీకు ఒక 60 సంవత్సరాలు ఆలోచించానమ్మా అంట గాడిదకి. రెండో రోజు చూడండి కుక్క వెళ్ళిందంట. కుక్క కూడా దేవుడు ఏమంటే చెప్పండి, నీకు 60 సంవత్సరాలు ఆలోచించానమ్మా అని చెప్పాడు. కుక్క కూడా వచ్చేసింది. తర్వాత మనిషి వెళ్ళాడంట. మనిషి వెళ్ళినప్పుడు దేవుడు చూడకపోయినా మనిషి కూడా 60 సంవత్సరాలు ఆలోచించాడు. మనిషి కూడా వచ్చేసాడు. తర్వాత తెలుసుకుని గాడిద మళ్ళీ ఎక్క తిరిగినాడు దేవుడి దగ్గరికి. ప్రభా, మరి ఎన్ని రోజులు నేను మొయ్యను గాడిద, నన్ను ఎన్ని సంవత్సరాలు ఎక్కడ మోయగలదు నేను, దయచేసి 10 సంవత్సరాలు వెనక తీసుకుని ఆయన, నాకు 50 సంవత్సరాలు సరిపోతలే అని చెప్పి గాడిది 10 సంవత్సరాలు వెనక్కి ఇచ్చేసింది. సరే అక్కడ పెట్టి వెళ్ళిపోమన్నాడు దేవుడు 10 సంవత్సరాలు. గాడిద అక్కడ పెట్టి వచ్చేసింది. అంటే తగ్గించుకుందా గాడిది. తర్వాత కుక్క వెళ్ళింది. అప్పుడు దేవుని, ప్రభా ఏంటమ్మా వచ్చావు అన్నాడు కుక్కని. ప్రభా, ఈ చీసీ అనే బతుకు నేను 60 సంవత్సరాలు బతికే కంటే నాకు కూడా 10 సంవత్సరాలు తగ్గించుకో అయ్యా అంది. సరే నీ 10 సంవత్సరాలు అక్కడ పెట్టి వెళ్ళిపో అన్నాడు కుక్కని. పెట్టేసింది, కుక్క వెళ్ళిపోయింది. తర్వాత మనిషి ఏమైనా వచ్చింది, మనుషుడు వెళ్ళాడు. మనిషి వెళ్ళినప్పుడు ఏంటయ్యా వచ్చావన్నాడు. అయ్యా నాకు 60 సంవత్సరాలు సరిపోవు, నాకు ఒక 20 సంవత్సరాలు అయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో 20 ఉండే పట్టుపో అన్నాడు. 10 సంవత్సరాలేమో గాడిది, 10 సంవత్సరాలేమో కుక్కై. కనుక పేర మనిషి చూడ పేర 10 సంవత్సరాల జీవితం అంటే చెప్పండి, గాడిద మోసినట్టుగా 50 చెప్పండి, కూతురి పిల్లల్ని, కొడుకు పిల్లల్ని, మామరాళ్ళ పిల్లల్ని, మనవడ పిల్లల్ని గాడిద మోసినట్టు మోయాలి పేర మనుషుడు. ఎవరి మీద చెప్పండి, గాడిద మోసినట్టు పేర చూడండి. ఖచ్చితంగా నీ మామరాళ్ళ పిల్లల్ని, నీ కొడుకు పిల్లల్ని, కూతురు పిల్లల్ని గాడిదలాగా మోయాలి. తర్వాత రెండో 10 సంవత్సరాలు, మరి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి 10 సంవత్సరాలు ఉండేగా, ఇక అప్పుడు కాల్చి వంగిపోద్ది. అప్పుడు పని ఏమి చేయలేవు, పిల్లలు కూడా ఎత్తుకోలేవు. అప్పుడు చా ఎక్కడ కూర్చోమంటారు, ఇక్కడ తగ్గామంటారు, అక్కడ కూర్చోమంటారు, అక్కడ కూర్చోమంటారు. ముసలోళ్ళు ఎక్కడ కూర్చున్నా తప్పైపోయారు. చా అనే బతుకు ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలండి. మనుషుడు కోరుకున్నాడు దాన్ని. అందుకని చూడండి పేర, భోగయెచ్చుల నుండి మనుషుడు పేర పారిపోవాలండి. అందుకే అప్పుడు వరకు పేర ఆ స్త్రీకి ఆ పండు తినొద్దని చెప్పినప్పుడు కూడా ఎంతో అందమ్మగా రంగిమ్మగా కనపడిందండి. మనకు కూడా ఏం కనపడుతుంది లోకం? మనకు కూడా లోకం ఎలా కనపడుతుందండి? కనుక పేర చూడండి, లోకం ఎంతో చూడండి అందమైనదండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి అండి, లోకం ఎంతో అందమైనది. కనుక చూడండి, ఒక ఆయన అన్నాడు,
ఆ కుటుంబస్తులు మారసు పొందారండి, ఆ కుటుంబస్తులు మారసు పొందారు అని చెప్పి ఒక ఆయన అన్నాడు. ఇంకో ఆయన అన్నాడు, ఎక్కడ పొందారండి, వాళ్ళు అసలు లోకమే పోలేదన్నాడు. వాళ్ళ లోకమే పోలేదు, వాళ్ళు ఎక్కడ పొందారన్నాడు. కనుక నాకు ఈ రెండు మాటలు నాకేం అర్థం కాల. ఫస్ట్ మాట అర్థమైంది, ఆ కుటుంబం అంతా కూడా దేవుల్లో ఉన్నారు, మారసు పొందారు అని మాట అర్థమైంది. రెండో మాట నాకు అర్థం కాల. మీకు అర్థమైందా? ఆ కుటుంబంలో నుంచి లోకం ఎక్కడ పోయిందండి, లోకం ఎక్కడ పోయిందండి, ఆ కుటుంబంలో లోకం అంతా ఏలుబడి చేస్తుంది అన్నాడు. నాకేం అర్థం కాల. ఎలా అడగాలి ఇది, ఎవరు అడగాలి దీన్ని? ఆ లోకం అంటే ఏంటి నాకు అప్పుడు ఏమీ తెలియదండి. లోకం అంటే అప్పుడు నేను ఆయన్ని అడిగాండి, ఇందా మీరు ఒక మాట అన్నారు, వాళ్ళ నుంచి లోకమే పోలేదన్నారు. అసలు లోకం అంటే ఏంటండి అని అడిగాను నేను. ఎవరైనా చెప్పండి మీరు, లోకం అంటే ఏంటి? మీలో ఏమో లోకం ఉందని చూసుకోండి అండి. లోక సంబంధమైనటువంటి విషయాలే ఆయన చూడండి చాలా విషయాలు చెప్పాడండి. చాలా కష్టపడతారండి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ, చాలా డబ్బులు సంపాదిస్తారని అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన పక్కన ఏమన్నాడు, వాళ్ళు సంపాదించిన డబ్బులు వాళ్ళ రంగులు సరిపోవన్నాడు. వాళ్ళు సంపాదించిన డబ్బులు ఆ రంగులు సరిపోవు. ఒక ఆమెకు పేరెం లవ్లీ, ఒక ఆయనకి ఏమో తలకు రంగు, ఇంకేదో లోకం పేర. అందుకే ప్రభు అతడు అన్నాడు, లోకము ధనాశ గతించిపోద్ది పేర. లోకము ధనాశ గతించిపోతున్నది కనుక దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తం లోకము ఆశ, మనిషికి ఎంతో ఆశ, లోకాశ, లోకంలో అందంగా తిరగాలని ఆశ, అందంగా తిరగాలి. అసలు మనిషికి ఏ అందం, బైబిల్ చెప్తే ఏ అందం ఉండాలో చెప్పండి, ఏ అందం ఉండాలి నేను మనిషికి అండి, ఏ అందం ఉండాలి మనిషికి? కనుక ఉండాల్సిన అందం ఏంటంటే కళ్ళు మూసుకుంటే నువ్వు దర్శనం చెప్పాలి. ఏం చెప్పాలి? కళ్ళు మూసుకుంటే దేవుడు దర్శనం ఇవ్వాలి. కనుక చూడండి, ఇది గొప్ప ఆనందం, గొప్ప ఆనందం ఇది. కనుక ఈ అందం ఉండాలి, లోకానందం కాదు, ఈ అందం ఉండాలి. మనమే చెప్పండి, లోకానుసారమైన జీవితం మనకు కావాలని మనం కోరుకుంటాం. అలంకరణ, ఆశలు మనకి. అందుకని ఎప్పుడైతే చూడండి పండు తిందో ఏమైపోయిందండి, ఏదోని తోట నుండి అవ్వ ఆదాములు వెళ్ళగొట్టబడ్డారు. ఊరకెళ్ళగొట్టబడ్డారు. కొన్ని మాటలు జరిగినాయి అక్కడ. ఆదామునికి ఆగేసాడు దేవుడు, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రతిరోజు వచ్చి దేవుడు ఆదాములతో మాట్లాడి వెళ్ళేటువంటి వాడు. కనుక ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను దిగంబరుడై నేను చెట్లు చాటున దాక్కున్నాను అన్నాడు. అసలు నువ్వు దిగంబరుడు అనే సంగతి నీకు చెప్పింది అసలు నీకెవరు? నీకు దిగంబరువై నీకు చెప్పింది నీకెవరయ్యా నీకు అన్నాడు. ఎవరు చెప్పారు? చేయొద్దన్న పని చేసాడు ఆదాము. అవతింది, పెట్టింది. అయ్యా నువ్వు దేవుని మీద నెమ్మేస్తున్నాడు. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఉంది కదా, నాకు ఇచ్చావుగా, చూడు నన్ను ప్రేమించి నేను ఒంటరిగా ఉంటున్నానని నాకు స్త్రీని ఇచ్చావుగా నాకు. కనుక కొడుకే వస్తాడు, చేశారుగా మీరు నాకు భార్య అని, చేశారుగా. తప్పించుకుంటాకేమంటే చెప్పండి, మీరు చేశారుగా నాకు భార్య అని, వచ్చిపోయి చేస్తారుగా నాకు. పడండి ఇప్పుడు, అచ్చేయలేదు, అనుకుండా తామలేదు, లేదా పొద్దున్న లేకలేదు, వాగులుడితో చెప్తారు, మీరే తెచ్చేసారుగా నాకు ఒక భార్య అని అంటాడు కొడుకు. ఎవరితోటి? తల్లిదండ్రులతోటి అండి.
అదే ప్రేమ చేసుకుంటే తల్లిదండ్రులు ఏమంటారు? తెచ్చుకున్నావు కదా నువ్వు ప్రేమించి తెచ్చుకున్నావుగా నీ భార్యకి, నువ్వు పడు, నువ్వే ప్రేమించావుగా, నువ్వే పెళ్లి చేసుకున్నావుగా, చేయకపోతే నేను సత్తా అన్నావు కదా, ఇప్పుడు పడరా, ఇప్పుడు పడు, ఇప్పుడు మొయ్యి ఆడమ్మ తిడద్ది, ఆడమ్మ తిడద్ది, తిట్లు తిను అండి. అత్త తిడద్ది, అత్త వాళ్ళ అమ్మ తిడద్ది, ఆడమ్మ కూడా తిడద్ది, పడరా. ఎందుకని? ఇలా చేసుకుంటే ఎలా అంటారు, ఇలా చేసుకుంటే ఇలా అంటారు. కనుక పేర అందుకే చూడండి, ఆదాము అన్నాడు, నువ్వు ఇచ్చిన స్త్రీ నన్ను మోసపరిచింది. కనుక పేర మరి దేవుడు చెప్పిన మాట ఏమైంది? దేవుని యొక్క మాట ఏమైంది చెప్పండి? కనుక పేర ఎందుకంటే మనం ఇంత చెప్పాడు చదువుతాడు మనకు అండి, నీతిగా పేర మనం పాటించే వరకు ఉండాలండి. ఎక్కడ కూడా పేర దేవునికి మనలో ఎక్కడ కూడా లోకం అనేది కనిపించకూడదండి. లోకానుసారం మనకు కనిపించకూడదు, లోకానుసారంగా మనం జీవించకూడదు. లోకం పేర మనలో, ఎందుకంటే లోకం తన ఆశ గతించిపోద్దండి. మనుషుడు గతించిపోతాడు, ఆయనతో పాటు ఆశలు కూడా పోతాయి. ఒక ఆయన 2 కోట్లు పెట్టి కట్టాలనుకున్నాడు ఇల్లు. పునాది వేసాడు, గోడలు వేసిపోయి చచ్చిపోయాడు. పునాదులు వేసాడు, గోడకోళ్ళు వేసుకొని స్లాబ్ అయ్యే టైం వచ్చేవాడికి ప్రాణం పోయింది. సరే అక్కడ దాకా వచ్చిన తర్వాత మనిషి చచ్చిపోతే ఇల్లు ఆపుతారా? కనుక మరి టేరు పెట్టారు, 2 చీరలు కట్టారు. మరి మనిషి కట్టాలనుకున్నాడు ఇల్లుని, అద్దాల మేడ కట్టాలనుకున్నాడు, అందంగా కట్టాలనుకున్నాడు, మంచి ప్లాన్ వేశాడు. మరి మనిషి తీరా ఇల్లు ఓపెన్కి వెళ్తే అందరేమో నవ్వుతుంటాడు, ఆవిడ ఎడుతుంది, అందరూ బాగానే ఉన్నారు, నా మొగుడు చచ్చిపోయాడని. అయ్యో ఇంతమంది జనం వచ్చారో, నేను దుఃఖపడకూడదు, బాధపడతారు వీళ్ళందరూ అని ఆలోచన లేదు. వీళ్ళందరూ మొగుళ్ళు ఉన్నారు, నా మొగుడు లేడు. ఎప్పుడో పునాదేశంలో చచ్చిపోయాడు కానీ మొగుడు ముప్పేట వస్తాడు. 1 టేరు కట్టావు, 2 టేరు కట్టావు, అది ఓపెన్ చేయటం వచ్చి అనగపోయారా. కొంచెం బాధ కలిగింది నాకు. తర్వాత ఏం చెప్పాలో కూడా అర్థం కానిది. అందుకని మనుషుల పేర ఆస్తుల పేర గతించిపోతాయండి. ఎందులో కట్టుకోవాలి నువ్వు పునాది, ఎందులో వేసుకోవాలి ఆశ? దేవుల్లో నువ్వు పునాది వేసుకోవాలి, దేవుల్లో ఆశ పెట్టుకోవాలి. దేవుల పేర నీతిలోను, భక్తిలోను, యథార్థలో పేర చూడ నువ్వు పునాది వేసుకోవాలి. దాంట్లో ఆశ పెట్టినప్పుడు నీతి నిరంతరము నిలిచిద్ది, నీతి పేర మరణం నుండి తప్పించద్ది. కనుక నీతి అనేక వాటికి అడ్డపడద్దండి. నీ కష్టాలకి, నీ బాధలకి, నీ విరుకులకి, నీ ఇబ్బందులకి అన్నిటికీ నీతి అడ్డుపడద్దండి. అందుకని పేర మనిషికి నీతి పోగొట్టుకోవాలంటే నీచుడు అంటే చదవనాడుగా మనవారు. నీచుడు అంటే ఎవడు చెప్పండి? మీకు తెలుసా నీచుడు ఎవడు? నీచుడు ఎవరు? నీచుడు అంటే ఎవరు? నీచమైన పనికిరాని పనులు, నీచమైన పనులు చేసేవాళ్ళని నీచుడు అంటారు. నీచమైన పనులు చేస్తారు చూసారా, వాళ్ళు ఏమంటారు చెప్పండి? నీచుడు అంటే అది మనం వినలేము, వినలేని బూతులు మాట్లాడతారు, చూడలేని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ నీచుడు, అసహ్యుడు దేవుని దృష్టికి. కనుక అందుకని నీతిని సంపాదించుకుంటాక మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి. నీతి కొరకు మనం కష్టపడాలి. నీతి ఊరకే రాదు, దాన్ని కష్టపడి సంపాదించుకోవాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మాటల ద్వారా కాపాడుకోవాలి, చేసే పనుల ద్వారా కాపాడుకోవాలి. కనుక అంతకే నీతిని మనం కాపాడుకున్నప్పుడు నీతి మనల్ని కాపాడుద్ది అండి. నీతిమంతుడికి ఏమైపో చెప్పండి? నీతిమంతుడికి జోలికి ఎవరు అంట?
మరణం కూడా రాదండి. నీతిమంతుడికి మరణం కూడా అదే చెప్పాడు, నీతి మరణం నుండి తప్పించును. బైబిల్లో ఒక మాట చెప్పి నేను ఇచ్చేస్తాను. నీతి వెళ్ళిపోయిన ప్రాణం తిరిగి వచ్చింది. అపోస్తుల కార్యములు, అపోస్తుల్లో ద్వారకా ఉంటుంది, 10వ అధ్యాయమో చూడండి ఒక మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం కాదు, వద్దు మనకి 9 ఒరే రాగండ్రా చదువు. మరి ఎప్పేలో తప్పుతా అని ఒక స్త్రీ ఉండెను, ఆమె భాషాంతరమున ద్వారకా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేర్చి ఉండెను. ఆమె కాయలా పడి చనిపోగా మేడగదిలో పడుండబెట్టిరి. పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని పంపిరి. వారితో కూడా వచ్చి తీసుకుని వచ్చిరి. ఎదవరు అందరూ వచ్చి ఏడ్చుచు పుట్టిన అంగీలు చూపుచు అతని వద్ద నిలిచిరి. అందరిని వెలకలకు పంపి ఏమని చేశాడు ఆయన? ఏమని చేశాడు చెప్పండి. కనుక పేర ఇంత మంచి వ్యక్తి చనిపోవటం ప్రభా నీ దృష్టికి మంచిది కాదండి. ఎందుకని ఆమె నీతి క్రియలు 10 మంది చూపించారండి. అయ్యా ఎంతో మంచిది అయ్యా, ఎంతో మంచిది. మా కష్టాల్లోనూ బాధల్లోనూ విరుకుల్లోనూ ఇబ్బందుల్లో మనం ఎంతగానో ఆదుకుంది అని పేరు వాళ్ళందరూ కూడా ఆమె నీతి క్రియలు చూపించినప్పుడు పేదల గారికి ఏమొచ్చింది చెప్పండి? అయ్యో ఎంత మంచి వ్యక్తి చనిపోవడం ప్రభా నీ దృష్టికి మంచిది కాదని ఆయన మోకరించి ప్రార్థించాడు. ప్రభా మళ్ళీ ఏమో నువ్వు బ్రతికించు అని. బతికిందా బాగా చెప్పండి? బ్రతికిందా? దేని బట్టి బతికింది? చచ్చిపోయాము ప్రాణం చేసిందా? ఎవరు కోరుకున్నారు? నీతి ఎజల్లింది. వాళ్ళందరూ వచ్చిపోయారా ఆమెను కోరుకున్నారు. అందుకే పేరా నీతి మరణం నుండి తప్పించింది ఆమెను. గుర్తుపెట్టుకోండి. కనుక లోకం పేర మనలో ఉంటే చూసుకోండి. దాన్ని తీసేసుకున్నప్పుడు పేర దేవుడి పేర అనేక కష్టములు ఉండి అనేక ఇబ్బందులు ఉండి దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాలు దాచి ఉంచిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు నాయన,